హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ గుంటి నాగరాజు. నేను మీ గుంటి శ్రీకాళని. అవును, మీ గుంటి శ్రీకరాలే కానీ దగ్గర రా, దూరం అవుతాను. ఇక చాలా రోజుల తర్వాత అడ్డం వీడియో చేస్తున్నాను, పెద్ద వీడియో. మ్యాటర్ ఏంటంటే మైప్సమ్ మాకు ముందే, అంతకుముందే ఒక 1 ఇయర్ నుంచి శ్రీకళ దూరం జరుగు మరి అనుకుని ఉండాలా. శ్రీకళ 1 ఇయర్ నుంచి ఒక కోరిక, అది బ్రహ్మంగారు మఠం, యాగంటి, అహోబిలం, మంత్రాలయం, మహానంది మహానంది ఇటే పోవాలని ఎప్పటి నుంచో అంటుంది. అయితే ఎప్పటికప్పుడు నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. రామేశ్వరం దాకా పోయినాం కానీ పోస్ట్ మెసేజ్ ఉత్తరం ఆగు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. అనుకోకుండా రామేశ్వరం అయిన పోయినాం కానీ ఇక్కడ మన నంద్యాలలో పోవాలా. అయితే మొత్తం మ్యాప్ గీసిన నేను. అంటే మన రాజమండ్రి పోయినాం 2 సార్లు. రాజమండ్రికి ఒకసారి వెళ్ళాం, పిఠాపురం, ద్రాక్షారామం వెళ్ళాం. అది చూడని ప్లేస్లు కాబట్టి మనకి చూడగానే అదొక రిస్క్ తీసుకుని పోయినా అదొక ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఇవి కూడా చూడలేదు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసి వస్తే అవి కూడా మనం చూసున్నాం అని దాని మీద మనకి నమ్మకం కలిగిద్ది అనమాట. ఇంకోసారి ఇక మళ్ళీ చూడని దేవుని కాడికి పోవచ్చు అనమాట. ఓహో, ఓకే. అయితే మేము బయలుదేరి ఈరోజు 19వ తారీఖు 12వ నెల 25 సాయంత్రం 5 గంటలప్పుడు చేస్తున్నాం ఈ వీడియో. మరి బయలుదేరి ఇప్పుడు ట్రైన్కి వస్తున్నాము. ఖమ్మం మీదుగా, విజయవాడ మీదుగా నంద్యాల మ్యాప్ గీసుకున్నామట. నా బుర్రతో మ్యాప్ గీసుకొని నంద్యాల నుంచి మహానంది, నంద్యాల నుంచి అహోబిలం, నంద్యాల నుంచి యాగంటి, నంద్యాల నుంచి బ్రహ్మంగారు కూడా ఇట్లా అనుకున్నాను. ఫేస్బుక్ స్టార్ ఆశా మా ఫ్రెండ్స్ ఏమన్నారు అక్కడ. మరి వాళ్ళందరికీ మాకు కొంతమంది ఫోన్ చేసి, కొంతమంది ఎత్తలేదు, కొంతమంది ట్రై చేశాను. సరే పక్కా పెట్టు, ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు, మనం వస్తున్నామని చెప్పి. వీలుంటే మీరు కూడా, వాళ్ళే కాదు మీరు కూడా నా ఫ్రెండ్సే, మీరు కూడా నా వాళ్ళే. ఒకవేళ అటే పోలో 2 ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసెంజర్లో మెసేజ్ చేస్తే ఎమ్మడి నీకు కాల్ చేస్తాను, నెంబర్ పెడితే కలుద్దాం వీలుంటే. ఓకేనా? మరి మా యాత్ర బాగా కొనసాగాలని, అందరూ హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి. ఏం అవసరం లేదు. మా రోహన్ని అసలు ముఖ్యంగా కారణం ఏంటంటే మా రోహన్కి 3 డేస్ సెలవు వచ్చాయి. మా రోహన్కి 3 డేస్ సెలవు రావటం వల్ల మేము వేసిన ప్లాన్ ఇది. వాడు ఉన్నప్పుడు మేము ప్లాన్ వేయం. వాడు స్కూల్ పంపాలంటే పెద్ద కొండ అన్నమాట మాయామకి. అదేం లేదు. మరి వాడిని స్కూల్ పంపడం లేదనమాట. ఇక మా అమ్మ నాన్న కాడ ఉంచిన చలికి వాడు చాలా జర్నీ కష్టం. మరి వాడిని తీసుకుపోవాలని మా అమ్మ నాన్న అసలు రైల్లో కూర్చోలేవారు, రైల్లో పనుకోలేవారు, బస్సులో కూకోలేవారు, బస్సులో పనుకోలేవారు. అది పరిస్థితి, వాళ్ళ కాళ్ళ నొప్పులు అనమాట. మా రోహన్ తీసుకుపోదామంటే చలి, ఎండాకాలం అయితే తీసుకుపోవచ్చు. నెక్స్ట్ గోవా ట్రిప్ ఉంది. అది బషీర్ మాస్టర్ గ్యాంగ్తో ఉందిలే, అది వేరే ట్రిప్పు. అది వేరే ట్రిప్పు. దాని తర్వాత నెక్స్ట్ నీతో ఉంది మరి గోవా ట్రిప్పు. ఇట్లా నాకు బాబుదేది నేను ఎన్నిసార్లు నీకోసం కళ రామేశ్వరం 2 సార్లు పోయాను. మరి మా కళ కోసం రామేశ్వరం మళ్ళీ నీకోసం రాలేదా? వచ్చానా రాలేదా? ఎందుకు వచ్చాను? చూపెట్టాలి వచ్చాను నా కోసం, నీకోసం మళ్ళీ తిరిగాను కదా నేను. గోవా అంటే పెద్దది ఏముందా? గోవా, వైజాగ్ అన్న ఒకటే. మేము అరకపోదాం ఉంటుంది. పొలం కాడికి పోతే అరకపోయి ఎట్టే ఉంటుందని చెప్పాను నేను. ఎట్లుంటుందో సరే. ఇది మొత్తానికైతే మా మ్యాప్. మరి అందరూ కూడా హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి. అట్టే పోలో 2 మెసేజ్ చేయండి. ఓకేనా? కలుద్దాం. ఓం నమ శివాయ.